ప్రస్తుతం డిజిటల్ కాలం నడుస్తోంది. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ షాపింగ్ కూడా విస్తృతంగా పెరిగింది. క్యాష్ వినియోగం దాదాపుగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా ఆర్థికంగా డిజిటల్ సేవలనే వినియోగిస్తున్నారు. దేశంలో ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే వంటి చాలా యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వేల రూపాయల వరకు వస్తువులు కొన్న యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేసేస్తున్నారు. ఈ యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తులతో పాటు పర్యాటకులకు మేలు జరగనుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది ఏ పేమెంట్ యాప్ నుంచైనా డబ్బులు సులభంగా క్షణాల్లో పంపించగలిగే వ్యవస్థ. ఇండియాకు చెందిన యూపీఐ వ్యవస్థ దేశంలోనే కాకుండా మరో 7 దేశాల్లో కూడా అందుబాటులో ఉంది. ఆటంకం లేకుండా భారతీయులు యూపీఐ యాప్ ద్వారా పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో ఇండియాకు చెందిన యూపీఐలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఖతార్ కూడా వచ్చి చేరింది. యూపీఐ సేవలను ఖతార్కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ తెలిపింది. ఈ మేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఎన్పీసీఐ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ చీఫ్ అనుభవ్ శర్మ చెప్పారు. ఖతార్లో భారత వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఖతార్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదిరిందన్నారు. ఖతార్లోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చన్నారు అనుభవ్ శర్మ.